హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అది టెలికాస్ట్ అయినప్పుడు అందరూ చూశారు. అంటే చాలా మంచి మంచి మూమెంట్స్ జరిగాయి అనమాట. చరణ్ గారు స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయడం, అలాగే తమన్ గారు మంచిగా దిల్ రాజు గారిని ఇమిటేట్ చేయడం, చాలా మంచి ఎలిమెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సో ఇన్ని మంచి ఎలిమెంట్స్ మధ్యలో ఒక్కటి మాత్రం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారనమాట. సో ఏంటంటే సుకుమార్ గారు ఉన్నారు కదా, సో ఆయన చరణ్ గారు పక్కన కూర్చొని ఉన్నారనమాట. సో ఆ మూమెంట్లో సుమా గారు వచ్చి ఒక క్వశ్చన్ అయితే అడిగారు సుకుమార్ గారిని. సో అగైన్ సుకుమార్ సార్, మీరు మీ జీవితంలో ఏదైనా అంటే ఏదైనా వదిలేయాలి ఇక్కడతో అని ఏదైనా మూమెంట్ ఉందా, ఏదైనా విషయం ఉందా అని చెప్పి సుమా గారు అడగడం జరిగిందనమాట. సో సుకుమార్ గారు ఇచ్చిన ఆన్సర్ విని అందరూ ఆశ్చర్యపోయారు గైస్. ఈవెన్ పక్కనున్న చరణ్ గారు కూడా ఆశ్చర్యపోయారు అనమాట. సో ఏం చెప్పారంటే, నేను ఇక్కడ నుంచి సినిమాలు వదిలేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అయితే ఆన్సర్ అవ్వడం జరిగింది. సో అగైన్ అంటే ఆ ఆన్సర్ వెనక ఎంత రియాక్షన్ ఉందని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అది పాన్ ఇండియా లెవెల్లో, ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా 2000 కోట్ల దగ్గరలో ఉందన్నమాట మార్క్. బట్ ఆ ఇష్యూ వల్ల సుకుమార్ గారు చాలా హర్ట్ అయ్యారు. అలాగే ఆయన అంతగా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయారు అనమాట. సో అగైన్ పుష్ప అనేది ఆయనకి 2019 నుంచి 2024 వరకు 6 సంవత్సరాలు దగ్గరగా ఆయన అయితే కష్టపడ్డారు ఒకే సినిమా మీద. సో ఇంత కష్టపడిన తర్వాత ఒక సెలబ్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే ఒక సక్సెస్, అలాగే ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. బట్ సో ఒక ఇష్యూ వల్ల, ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ వల్ల ఆయనకైతే ఇలా జరగడం, ఆయన నిజంగా అంటే ఈవెంట్ మొత్తం మనం అబ్జర్వ్ చేసినా ఆయన ఫేస్ డల్గానే ఉందన్నమాట. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా సరే సుకుమార్ గారి ఫేస్లో ఆ నవ్వు లేకపోవడం, అలాగే ఇంత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత హంగామా జరుగుతున్నా ఆయన ఇంకా అదే మూడ్లో ఉండడం చాలామందిని అయితే అంటే ఆశ్చర్యంలో అనిపిస్తుంది అనమాట. సో చరణ్ గారు పిలిచారు, అలాగే ఒక ఫ్రెండ్ పిలిచడం ఉద్దేశంతో ఆయన అటెండ్ అయ్యారు. అలాగే అక్కడ అంతా కూడా ఉన్నారనమాట. బట్ ఆయన మైండ్, ఆయన మనసు అంతా కూడా ఎక్కడో స్టక్ అయిపోయి ఉంది గైస్. నాకైతే ఇది పర్సనల్గా అనిపించింది అనమాట. సో ఈవెన్ ఆయన మూడ్ అలా ఉన్నా సరే, ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉన్నా సరే, చరణ్ గారు మాత్రం చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. వెంటనే ఆ మైక్ తీసుకొని ఇలా ఏం చేయరు, నేను చూసుకుంటాను అంటే ఇప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు, బట్ అలా ఏం జరగదు సో అని చెప్పి వెంటనే ఆ మూడ్ అనేది మార్చేశారనమాట. సో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్, అలాగే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ చూసి చాలామంది అయితే హ్యాపీ అవుతున్నారనమాట. సో అగైన్ ఇది మీరు చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.